భార్యాభర్తల విషయంలో కొన్ని కేవలం భార్యకి సంబంధించిన సమస్యలుంటాయి. కొన్ని ఏమో మగవాళ్ళకి అంటే భర్తలకి సంబంధించిన సమస్యలుంటాయి. అలా కాకుండా ఇద్దరి సమస్య ఒకటుంది. ఇదే మగవాళ్ళ అంగస్తంభన సమస్య. ఎంతోమంది దంపతులు ఈ సమస్యతో నలిగిపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు చెక్ పెట్టేటటువంటి చక్కటి పోషకాహారాలున్నాయి. ఈ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అంగస్తంభన సమస్యకి చెక్ పెట్టేటటువంటి ఈ పోషకాహారాలను మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే అద్భుతమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. మీ శృంగార జీవితంలో పూర్వపు ఉత్సాహం తగ్గింది అన్న ఆందోళన మిమ్మల్ని వేధిస్తూ ఉందా? మనం రోజు తీసుకునేటువంటి సాధారణ ఆహార పదార్థాలే వీటిని కాస్త ప్రత్యేక శ్రద్ధతో తీసుకుంటే అంగస్తంభన సమస్యకు సహజంగా ఇవి చెక్ పెడతాయి. అంటే ఈ సమస్య నుంచి దూరం అవ్వచ్చు, ఈ సమస్యను దూరం పెట్టచ్చు. జింక్, మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఈ మగవాళ్ళ పురుషాంగానికి రక్త ప్రసరణ ఎలా పెంచుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? కేవలం డైట్లో చేసేటటువంటి చిన్న మార్పులు లైంగిక సామర్థ్యాన్ని ఎలా అద్భుతంగా మారుస్తాయో తెలుసుకోవటం ఇప్పుడు ఎంతో అవసరం. ఈ కీలకమైన అంశాన్ని, రహస్యాన్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని, ఎంతోమంది దంపతులను ఇబ్బంది పెడుతున్న సమస్యని మనం చర్చించుకోబోతున్నాం. అంగస్తంభన సమస్య. ఈ సమస్యను దూరం చేసేటువంటి ఆహార పరిష్కారాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ముఖ్యాంశాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఈ పురుషులలో ఈ ఈడి అంటే అంగస్తంభన లోపం అనేది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఒక ప్రధాన ఆరోగ్య సమస్య కింద మారుతూ ఉంది. చాలామంది చెప్పుకోవట్లేదు, కానీ ఎంతోమంది సఫర్ అవుతున్నారు. భారతదేశంలో 1 కాదు 2 కాదు దాదాపు 30% కంటే ఎక్కువ మంది పురుషులు ఏదో ఒక దశలో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు అని రకరకాల అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, మానసిక ఆందోళనకి కూడా దారితీస్తుంది. సరైన ఆహారపు అలవాట్లు, పోషకాలు లేకపోవటం వల్ల ఈ సమస్య అనేది పెరుగుతూ ఉంది. ఇలాంటి పోషకాహార లేమి ఈ సమస్యకు ప్రధాన కారణాలలో ఒకటి కింద నిలుస్తూ ఉంది. మనం తీసుకునే ఆహారం అనేది రక్తనాళాల ఆరోగ్యాన్ని, హార్మోన్ల సమతుల్యతని ప్రభావితం చేస్తుంది. దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ముఖ్యంగా భారతీయుల జీవనశైలిలో పోషకాహార లోపం వల్ల రక్త ప్రసరణ మందగించడం, దీని ద్వారా ఈ శృంగార సామర్థ్యం తగ్గటం అనేది అందరూ గమనించాల్సిన విషయం. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా శృంగార సామర్థ్యాన్ని పెంచే చికిత్సని వాజీకరణ చికిత్స అని పిలుస్తాం. ఆహారం అనేది శరీరంలో శుక్రధాతువుని అంటే రిప్రొడక్టివ్ టిష్యూని బలోపేతం చేసే ఇంధనం లాంటిది. రసరక్త మాంసం, మేధోస్థి, మజ్జ, శుక్రాలు అనే సప్తధాతువులు రసం నుంచి, అంటే ఆహార రసం నుంచి శుక్రం అనేది తయారవుతుంది. సరైన పోషకాలు అందటం వల్ల వాతపిత్త కఫ దోషాలను సమతుల్యంగా ఉంచుతూ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అంగస్తంభన సమస్యని అధిగమించడంలో నిజానికి ఔషధాలు ఎంత పాత్ర పోషిస్తాయో ఆహారం కూడా అంతే కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందుకే త్రివిధ వ్యూహాల్లో ఆహార, ఔషధ, విహారహి అంటారు. అంటే ఆహార, విహార, ఔషధాలు అని ఒక త్రివిధ వ్యూహాలు ఉంటాయి ప్రతి డిసీజ్కి కూడా. దీంట్లో ఆహారం ముందుంటుంది, తర్వాత విహారం, ఆ తర్వాతే ఔషధం. కాబట్టి ఆహారం అనేది ఇక్కడ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అనేది 1 by 1 తెలుసుకుందాం. ఒకవేళ ఈ మాంసాహారాలు అనుకోండి, ఇది బెస్ట్ ఆప్షన్ అంగస్తంభన సమస్యని దూరం చేసుకోవటానికి. శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవటానికి చికెన్ బ్రెస్ట్ అనేది ఒక అద్భుతమైన ఎంపిక. అంగస్తంభన సమస్యను నివారించుకోవటానికి రోజువారీగా భోజనంలో సుమారుగా 100 నుంచి 150 గ్రాముల ఉడికించిన చికెన్ బ్రెస్ట్ తీసుకోవటం ఉత్తమం. ఇది పురుషాంగానికి రక్త ప్రసరణ మెరుగుపరుస్తూ లైంగిక అసమర్థతని సహజంగా తగ్గిస్తుంది. చికెన్ బ్రెస్ట్ పీస్ అని ఎందుకంటున్నాం అంటే ఇక్కడ ఆ ఫ్యాట్, కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎప్పుడైతే పెరిగిందో మళ్ళీ అప్పుడు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. అలా కాకుండా ప్రోటీన్ అందిస్తూ కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచాలి. దానికి చికెన్ బ్రెస్ట్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇందులో ఉండేటటువంటి ఆర్జినైన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి మూల కారణం అవుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాన్ని వ్యాకోచింపచేసి పురుషాంగం వైపు రక్త ప్రవాహం వేగంగా సాగేలా చేస్తుంది. దీని ద్వారా అంగస్తంభన సమయంలో ఈ అవసరమైన దృఢత్వం అనేది చేకూరుతుంది. ఇక ఇదే సందర్భంగా ఈ అంగస్తంభనకి సంబంధించి ఒక ముఖ్యమైన ఆహార ఔషధం గురించి చెప్పుకోవాలి. ఇదే టర్కీ కోడి. శృంగార జీవితంలో చురుకుదనం కోరుకునే వాళ్ళు ఈ టర్కీ కోడి మాంసాన్ని, ఒకవేళ మన భారతీయులు ఎన్ఆర్ఐస్గా ఉంటూ ఉంటే ఈ టర్కీ కోడి మాంసాన్ని వారానికి 2 సార్లు తీసుకోవచ్చు. ఇది శరీరానికి నాణ్యమైనటువంటి ప్రోటీన్లు అందిస్తూ కండరాల దృఢత్వానికి సహాయపడుతుంది.
దీన్ని వేయించడం కంటే కూడా తక్కువ మసాలాలతోటి కూరలాగా వండుకొని చేపల కూరలాగా తినడం వల్ల పూర్తి పోషకాలు అందుతాయి. టర్కీ కోడి అనేది అవైలబుల్గా లేకపోతే నాటుకోడిని కూడా వాడుకోవచ్చు. ఈ టర్కీ కోడి కానీ నాటుకోడి కానీ దీంట్లో లీన్ ప్రోటీన్స్తో పాటుగా సెలీనియం, జింక్, విటమిన్ B12 లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు పురుష హార్మోన్ అయినటువంటి టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని క్రమబద్ధం చేస్తాయి. రక్త ప్రెషర్ని పెంచుతూ అంగస్తంభన సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇవి ఇంధనంలాగా పనిచేస్తాయి. చేపలు ఇష్టపడే వాళ్ళు మ్యాకరల్ చేపల్ని తమ డైట్లో చేర్చుకోవటం వల్ల లైంగిక ఆరోగ్యం రెట్టింపు అవుతుంది. వారానికి 2 సార్లు 200 గ్రాముల వరకు ఈ చేపని తీసుకోవటం వల్ల వృషణాల పనితీరు అంటే టెస్టిక్యులర్ ఫంక్షన్ అనేది మెరుగుపడుతుంది. దీన్ని గ్రిల్ చేయటం లేదా తక్కువ నూనెతోటి ఉడికించడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోల్పోకుండా మీరు కాపాడుకోవచ్చు. ఈ మ్యాకరల్ చేపల్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్తంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ రక్తనాళాల గోడని మృదువుగా చేస్తాయి. దీనివల్ల శరీరం అంతా కూడా రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. మెయిన్గా పురుషాంగంలోని రక్తనాళాలలో అవరోధాలు తొలగించడం వల్ల అంగస్తంభన సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. చిరుతిండిగా రోజు 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజల్ని తీసుకోవటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు అంగస్తంభన విషయంలో ఉంటాయి. వీటిని నేరుగా లేదా సలాడ్స్లో కలుపుకొని తింటూ ఉంటే శరీరానికి అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలు అందుతాయి. శృంగార జీవితం సాఫీగా సాగటానికి ఇవి రక్త ప్రవాహాన్ని వేగవంతం చేస్తాయి. వీటిలో ఉండేటటువంటి జింక్, మెగ్నీషియం లాంటి మూలకాలు ఈ రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. జింక్ అనేది వీర్యకణాల ఉత్పత్తికి, టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడానికి చాలా అవసరమైనటువంటి ఒక ఖనిజం. రక్త ప్రసరణ మెరుగుపడటం వల్ల పురుషాంగం తగినంతసేపు స్తంభించడానికి ఈ గుమ్మడి గింజలు మీకు సహాయపడతాయి. మధ్యాహ్న భోజనంలో సారడైన్ అనేటటువంటి ఆ రకం చేపల్ని చేర్చుకోవటం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల నరాల బలహీనత తగ్గి శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఇవి చిన్న చేపలైనప్పటికీ కూడా అంగస్తంభన లోపాలను దూరం చేయడంలో పెద్ద ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే చిన్న సైజు ఉండటం వల్ల ఇవి ఎక్కువగా వ్యాయామం చేస్తాయి. వీటిలో ఆ అనవసరమైన కొవ్వు అనేది ఉండదు కాబట్టి, ప్రోటీన్ అందుతుంది కాబట్టి శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. ఈ చేపల్లో మెయిన్గా విటమిన్ B12తో పాటుగా ఆర్జినైన్ అనేటువంటి అమైనో యాసిడ్ అధికంగా ఉంటుంది. ఈ మిశ్రమం నాడీ వ్యవస్థని బలోపేతం చేస్తూ మెదడు నుండి వచ్చే శృంగార సంకేతాలను వేగంగా అందేలాగా చేస్తుంది. రక్త ప్రవాహాన్ని పెంచి పురుషాంగం తాలూకు దృఢత్వాన్ని ఇవి కాపాడతాయి. కాబట్టి ఈ చిన్న సైజు చేపలు ఒకవేళ మీకు అవైలబుల్గా ఉండి మీరు మాంసాహారులు అయితే ఈ శృంగార సామర్థ్యం కోసం వీటిని తీసుకోవచ్చు. వీర్యకణాల నాణ్యత సంఖ్యను పెంచుకోవడానికి రోజుకి 2 బ్రెజిల్ నట్స్ తింటే సరిపోతుంది. వీటిని అతిగా తీసుకోకుండా పరిమితంగా వాడటం వల్ల శరీరానికి అవసరమైన యాంటాక్సిడెంట్ అందుతాయి. ఇది పురుషుల పునరుత్పత్తి వ్యవస్థని అంతర్గతంగా శుద్ధి చేస్తూ శక్తినిస్తుంది. బ్రెజిల్ నట్స్లో సెలీనియం అనే ఖనిజం అపారంగా ఉంటుంది. ఈ సెలీనియం ఆక్సీకరణ ఒత్తిడిని అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తూ వీర్యకణాల కదలికని పెంచుతుంది. రక్త ప్రసరణ మార్గాల్లో ఉండేటువంటి అడ్డంకుల్ని తొలగించడం ద్వారా అంగస్తంభన సమస్యని ఇది నివారిస్తుంది. బ్రెజిల్ నట్స్ అనేది శాకాహారులకి వాళ్ళ శృంగార సామర్థ్యం పెంచుకోవడానికి పచ్చి బఠానీలు రోజు తీసుకుంటే ఉపయోగపడతాయి. కూరల్లో లేదా ఉడికించి స్నాక్స్ లాగా సుమారుగా 50 గ్రాముల వరకు ఈ బఠానీని వాడుకోవచ్చు. ఇవి మొక్కల ఆధారిత ప్రోటీన్లను అందిస్తూ అంగస్తంభన లోపాలను నివారించడానికి కీలకంగా పనిచేస్తాయి. బఠానీల్లో ప్రత్యేకత ఏంటంటే ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి రక్తనాళాల పొరల్ని దృఢంగా ఉంచుతాయి. దీనివల్ల రక్త ప్రసరణ వ్యవస్థ ఎలాంటి ఆటంకాలు లేకుండా పనిచేస్తుంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతూ లైంగిక అవయవాలకు తగినంత రక్తం సరఫరా అయ్యేలాగా ఇవి చేస్తాయి. మెదడు చురుకుదనంతో పాటు లైంగిక శక్తి కోసం రోజుకి 3 నుంచి 4 వాల్నట్స్ తీసుకోవటం ఎంతో మేలు చేస్తుంది. వీటిని నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరిగడుపును తింటే ఎంప్టీ స్టమక్ మీద పోషకాలు త్వరగా గ్రహించబడతాయి. పురుషుల్లో లైంగిక వాంఛని పెంచడంలో ఇవి గొప్పగా దోహదపడతాయి. వాల్నట్స్లో ఉండేటటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ E రక్తనాళాల వాపుని అంటే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ లభ్యతని పెంచుతూ రక్త ప్రవాహం సాఫీగా సాగేలా చేస్తాయి. రక్త ప్రసరణ మెరుగుపడటం వల్ల అంగస్తంభన లోపం క్రమంగా తొలగిపోతుంది. తక్షణ శక్తి కోసం రోజు 5 నుంచి 10 జీడిపప్పులు తీసుకోవటం మంచిది. 5 నుంచి 10 మాత్రమే. వీటిని ద్వారగా వేయించి డ్రై రోస్ట్ చేసి లేదా అలా యాస్టేజ్గా తింటూ ఉంటే శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి.
శారీరక దృఢత్వాన్ని పెంచుతూ మెయిన్గా శృంగార సమయంలో అలసట రాకుండా ఈ జీడిపప్పులు కాపాడతాయి. జీడిపప్పుల్లో ఉండే అధిక ప్రోటీన్లు కానీ జింక్ ఇలాంటివి రక్తంలో టెస్టోస్టెరాన్ స్థాయిల్ని పెంచడానికి సహకరిస్తాయి. ఇది పురుషాంగానికి రక్త ప్రెషర్ని పెంచుతూ అంగస్తంభన సమయాన్ని పొడిగిస్తుంది, దీని లెంత్ని పొడిగిస్తుంది. కణజాలాలకి పోషణ అందిస్తూ లైంగిక వ్యవస్థని ఇది పునరుత్తేజం చేస్తుంది. ముగింపుగా మీకు ఒక ముఖ్యమైన విషయం మనవి చేయాలి. అంగస్తంభన సమస్య అనేది కేవలం మందులతోటి తగ్గేది కాదు. ఇది మనం అనుసరించే జీవన శైలి ఇంకా తీసుకునేటువంటి ఆహారం పైన కూడా ఆధారపడి ఉంటుంది. చికెన్ బ్రెస్ట్ పీస్, రకరకాల గింజలు, చేపలు ఇలాంటివన్నీ కూడా ప్రోటీన్ భరిత ఆహారాలు. ఇవన్నీ రక్త ప్రెషర్ని పెంచుతూ సహజంగానే లైంగిక సమస్యని నివారిస్తాయి. శరీరం అనేది ఒక యంత్రం లాంటిది. దానికి ఇచ్చేటటువంటి ఇంధనం నాణ్యంగా ఉన్నప్పుడే అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. పోషకాహారం అనేది కేవలం ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుందన్న ప్రాథమిక సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవటం ద్వారా అంగస్తంభన సమస్యను అధిగమించి ఆనందకరమైనటువంటి వైవాహిక జీవితాన్ని గడపవచ్చు. సరైన ఆహారమే లైంగిక శక్తికి మూలాధారం అని గుర్తించి నేటి నుంచే కూడా మీ డైట్లో ఈ మార్పులు చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.